చెట్లు ఎక్కుతున్నది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్న అందరు మీ యొక్క మోకుల్ని ఇడ్చిపెట్టేసి మీ గుయ్యి కూడా కాళ్ళకున్నదని కూడా ఇడ్చిపెట్టండి. మీ మోకు అనేది వదిలిపెట్టండి అన్న. మీ గుయ్యి కూడా వదిలిపెట్టేసేయండి, మీ చేతులు కూడా వదిలేసేయండి, చెట్టును పట్టుకోకండి. అట్లా మెడ మీద తీయకుండా జారిపోయి మధ్యలో కొక్కు తీస్తే చెట్లు ఎక్కుతున్నా మనం దీనికి ప్రత్యేకంగా గాడు కూడా ఇస్తున్నాం సార్. వాళ్ళకి ఏం కాకుండా కింద పడకుండా ఉండడం వల్ల ఇవన్నీ కూడా ఎన్నో ట్రయల్స్ తర్వాత మనకి ఎన్నో ట్రయల్స్. గౌడ్ సాబ్ ఏం పేరు నీ పేరు? రంగయ్య. కరెక్ట్గానే ఉందా? అంతా మంచిగా ఉందా? సమస్య ఏం లేదు కదా? ఇప్పుడు ఆ గుయ్యి పడిపోయే అవకాశం ఏం లేదు ఇంకా. మోకు ఇదంతా సరిగ్గా ఉంది కదా? లేకపోతే పొన్నం సార్ చెప్పిండని రిస్క్ ఏం చేస్తలేవు కదా? అదే అంటున్నా, నేను చెప్పిన పొన్నం సార్ చెప్పిన రిస్క్ చేయకు. కరెక్ట్ ఉంటే కరెక్ట్ ఉందని చెప్పు. మంచిగానే ఉందా? ఓకే. ఇప్పుడు మళ్ళీ ఒకవేళ అట్లా గుయ్యి పోయిందంటే మళ్ళీ పెట్టుకోవాలంటే ఎట్లా? మళ్ళీ పెట్టుకొని పైకి ఎక్కండి. అన్న గుయ్యి పెట్టుకోండి అన్న. మళ్ళీ నేను చూస్తాను. ఓకే. ఎంతో 2-3 నిమిషాలలో మళ్ళీ సెట్ చేసుకోవచ్చా? ఓకే. చరిత్రలో ఫస్ట్ టైం సార్ ఈ ఎఫర్ట్ జరిగింది. 10 ఏళ్ల పాటు ఎక్కే విధానం మారలేదు. ఫస్ట్ టైం సరే దిగండి అన్న మీ అందరూ. సార్ ఇవి ఎన్నో ప్రయోగాల తర్వాత గౌడన్నలు ఎన్నో చెప్తే వాటన్నిటి మీద రీసెర్చ్ చేసి పాతదానికి కొత్తదానికి ఏం తేడా లేకుండానే రక్షణ ఎక్కువ వచ్చింది, అంతేనా? సేమ్ ఉంది కానీ మనకు సేఫ్టీ ఎక్కువ వచ్చింది. ఓకే ఓకే మంచిది. అదే అదే అదే. ఏం గౌడ్ సాబ్ ఆ ఎల్లో టీ షర్ట్ వేసుకున్న ఆయన పేరు ఏం పేరు? ఆడా లాస్ట్ ఆయన పేరు, లాస్ట్ ఆయన ఎల్లో టీ షర్ట్ ఉంది కదా?